నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 31.4 డిగ్రీలు నమోదైంది. తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 31.8 డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్ సిటీలో 33 డిగ్రీలు నమోదైంది. తర్వాత ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 30.4 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ జిల్లాలో 28 డిగ్రీలు నమోదైంది. ఇక చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండలో 28 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో, రామగుండంలో, ఆదిలాబాద్లో 33 డిగ్రీలు నమోదైంది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ కి పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు నమోదైంది. ఇక విజయవాడ జిల్లాలో 26 డిగ్రీలు నమోదైంది. తర్వాత అనంతపురంలో చూసుకున్నట్లయితే 28 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో 36 డిగ్రీలు నమోదైంది. మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే విజయవాడ జిల్లాలో 26 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో 36 డిగ్రీలు నమోదైంది. ఇవంటి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.